హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ కావ్య ఇస్మార్ట్ హరిణి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏం లేదండి, ఈరోజు ఈవినింగ్ నుంచి అంటే మధ్యాహ్నం నుంచి మా ఆయన ఏం చేశాడు, అంగడి ఎలా సర్దుకున్నాము, సాయంత్రం పూట సాయంత్రం మాకు ఎలా గడిచిపోయిందో చూపిస్తాను. టిఫిన్స్ అవి ఏమేసానో చూపిస్తాను, చూసేయండి. అసలుకి అంగట్లో ఏం సామాన్ లేదండి. అందువల్ల సాయంత్రంగా వెళ్ళి తెచ్చేసాడు. మధ్యాహ్నం మూడు అనుకోండి, అంటే సాయంత్రం అయిపోద్ది. ఆ టైంలో వెళ్ళి సామాన్ తెచ్చాడు. కురుకురేలు, తినే ఉంటాయి కదా, బిస్కెట్లు, జార్లు, కేకులు, అవన్నీ జార్లు కూడా తెచ్చాడండి. మా ఆయన అంగడి సర్దేస్తున్నాడు. ఇందాక దాకా అసలుకి అంగడి బాగా అనిపించలేదండి. ఏం లేనప్పుడు అసలుకి బోడిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు అన్నీ వేసినాక ఎంత కలకలలాడుతుంటుందో చూద్దురుండండి. కొత్త పెళ్లి కూతురు రెడీ అయినట్టు రెడీ చేసేస్తాము. నేను షాప్లో ఇస్తున్నాను, మా ఆయనేమో అంగడి సర్దుతూ ఉన్నాడండి. ఆ కురుకురేలన్నీ సర్దుకోబలే టైం పట్టుద్ది. అందువల్ల అన్నీ తీసేసి చిన్నవన్నీ పెద్ద పెద్ద సరాలు వేసేస్తున్నాడు. చిన్న సరాలు వచ్చి ముందు సైడ్ వేసేస్తాడండి. అక్కడ కూర్చోండి, ఆయన నూడిల్స్ మాస్టర్ అండి. ఆయన ఫ్రెండ్స్ కూడా వచ్చినారు, ఇద్దరు. వాళ్ళతో ఆయన మాట్లాడుకుంటా ఉన్నాడు. ఆయన ఏమో అంగడి సర్దేస్తూ ఉన్నాడు. షాప్లో ఏదో ఒక పని ఉంటుందండి. రోజు పని అంటూ లేకుండా ఏం ఉండదు. ఎంత కష్టపడినా ఏం రూపాయి మిగలదండి. కష్టపడడం వేస్ట్ అనిపిస్తుంది మాకైతే ఒక్కొక్కసారి. ఇన్ని రకాలు పెట్టి ఇన్ని చేస్తున్నా కూడా ఏం 4 రూపాయలు మిగిలించుకునే దావే లేదండి అసలుకి. అంటే కష్టం చేయలేని వాళ్ళకి ఇదే పరిస్థితి. అందువల్ల కష్టపడలేక ఇంక ఈ షాప్ చూసుకోవడం తప్ప ఏం లేదండి. ఇక్కడ 5,000కి తెచ్చాడండి. దాదాపు 5,000 చిల్లరేమో అయింది. ఇవన్నీ సర్దేస్తూ ఉంటాడండి.
ఇవన్నీ సర్దడం పూర్తయిపోయిన తర్వాత మా ఆయన మళ్ళీ టిఫిన్స్కి సామాన్కి వెళ్ళి ఉన్నాడండి. ఆ సామాన్ తెచ్చేదాకా పిల్లలతో ఇలా ఆడుకుంటా ఉన్నారు. ఇలా ఆటలే కానీ అయిపోయే లోపల ఆయన సామాన్ తీసుకొని వచ్చేస్తాడు. అప్పుడు ఇంకా టిఫిన్స్ వేసుకోవడమేనండి. అంటే ముందే కనిపి పెట్టేసుకున్నాం, కానీ నూనె లేదు, అందువల్ల నూనె ఆయిల్ ప్యాకెట్లు తేయడానికి వెళ్ళున్నాడు. అది రేపటికి కూడా నానేసుకోవడానికి కూడా తీసుకొని వస్తాడు ఒకేసారి, అందువల్ల కొంచెం లేట్ అవ్వద్ది. వచ్చేస్తాడు. వచ్చేసినాక మేము ఇంకా రెడీ చేసుకోవాలి. మా అమ్మాయి మా చిన్ని ఎలా ఆడుకుంటున్నారో చూడండి. మా ఆడిపిస్తా వీళ్ళు ఆడుకుంటున్నారు. కొంచెం సేపు సరదాగా నవ్వుకున్నామండి. ఎప్పుడు ఒకే విధంగా ఉండే కన్నా ఇట్లాగా సరదాగా కాసేపు నవ్వుకుంటే ఎంతో మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. అంతలోపల ఏదో సాంగ్ వినబడితే డ్యాన్స్ కూడా వేస్తుందండి. పూర్తి చేసి ఆడగలుగుతుంది ఎక్కడ నేర్పినట్టు వచ్చి అన్నీ ఏం కాదు, నేను ఆడుతుంది అదేం కాదు. ఇది ఇంకా పడవు, నువ్వు కారమని పట్టేస్తుంది. నీ వచ్చి ఏంది అదే చూపి. కానీ అబ్బో అదే కానీ ఓరే ఏంది నువ్వు చేసే పనే? ఈ పిల్లలతో వీళ్ళతో సరదా కాసేపు అయిపోయిన తర్వాత ఇంకా పిండి కలిపేసుకుంటున్నానండి. ఆయిల్ ప్యాకెట్లు తెచ్చేస్తున్నాడు అండి. ఇది వడకండి. 1 కిలో మినపప్పు నానేసాను ముందు, అదంతా మిక్సీ పట్టేసుకున్నానండి. అది కచ్చా పచ్చగా పెట్టాను. మెత్తగా పట్టుకున్నా పర్లేదు, కానీ మెత్తగా పట్టుకుంటే వడ సాఫ్ట్గా వస్తుంది. ఇది కచ్చాగా పట్టుకున్నామంటే వడ తింటుంటే కూడా కరుం కరుం అనే సౌండ్ వస్తుంది కదండి, అలా వస్తుంది. అందువల్ల నేను ఈ విధంగా పట్టుకున్నాను. దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఉంటుందండి, కొంచెం కొత్తిమీర, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కలిపి ఒక రొంత సోడా ఉప్పు వేసుకున్నానండి. ముందు రుబ్బేటప్పుడేమో ఉప్పేసి రుబ్బేసాను. మిక్సీ పట్టేటప్పుడే ఉప్పుగానే వేసుకున్నామంటే మొత్తం బాగా పట్టద్దండి పిండికి. రుబ్బేసినాక వేసామంటే కొంచెం ఒక సైడ్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది, టేస్ట్ కూడా అంత బాగుండదు. ఎప్పుడైనా సరే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి, సరిపోద్ది. ఈ కలిపే లోపల పక్కన చిన్ని వచ్చి బోండాలు కూడా వేసేస్తుందండి. ముందే కలిపిచ్చాను బోండాలకు కూడా, అవి కొంచెం జారుగా అయిందండి పిండి, అందువల్ల కొంచెం అప్పచ్చులు వచ్చినట్టు వచ్చాయి, అందువల్ల మళ్ళీ కలిపాను. ఎప్పుడైనా సరే కొంచెం జారుగా అయినప్పుడు కొంచెం మైదా కానీ, లేదంటే బీప్ పిండి ఉంటే బీప్ పిండి కానీ, లేకుంటే ఇప్పుడు దోశ పిండికి కలిపాము కదండి, ఆ పిండి గట్టిగా కలుపుకుంటే ఆ పిండి కానీ వేసుకుని కలుపుకుంటే సరిపోద్దండి. నేను ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాంట్లోనే కొంచెం ఆ పిండి యాడ్ చేసి కొంచెం మైదా వేసాను.
దాంట్లోనే మైదా, కొంచెం ఉప్పు, ఆనియన్, కొత్తిమీర వేసి కలిపెట్టేసాను. తర్వాత వాయి నుంచి బాగా వచ్చాయండి. అందుకు ఈ వాయి వరకు కొంచెం సాగినట్టు ఉన్నాయి. టేస్ట్ అయితే బాగా వచ్చాయండి. ఇలా మా ఆయన కూడా వచ్చేసాడు. ఆయన కొంచెం సేపు కామెడీ చేశాడండి. ఆ కామెడీ కూడా చూడండి మీరు. ఏం లేని తాగినట్టు ఓవర్ యాక్షన్ చేసాడు. ఆయన ఓవర్ యాక్షన్ చేస్తారా? అట్లా తాగుతారా? పెట్టివే సిక్కు రావట్లేదా? ఎందుకు కలిపేస్తున్నావు? ఏమే తోకడం మానేసావా? మళ్ళీ పోయి ఓవర్ యాక్షన్ చేసి అయిపోయిందండి మా ఆయన పని. ఇప్పుడు నార్మల్కి వచ్చేసాడు. తర్వాత బోండాలు వేసుకున్నాము. వడ వేసాను కానీ వీడియో లెంతీ అయిపోతుందని షూట్ చేయలేదు, పెట్టలేదు. దీంట్లో ఈ క్లిప్లో యాడ్ చేయలేదు. ఈసారి కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను. చూడండి ఈ బోండాలు బాగా వచ్చాయి కదా. మా సైడ్ అయితే బోండాలే అని అంటాం, మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు. ఇవి కొంచెం బాగా లోపల కూడా సన్న మంట మీద పెడితే లోపల కూడా బాగా ఉడకద్దని మీడియం మంట మీద కాల్చుకోవాలి. మరి హై మంట కానీ పెట్టామనుకో పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అయితే ఉడకదు. అందువల్ల మీడియం మంట మీద ఉడికించుకోవాలి. చెప్పాను కదండి, ఇందాక 2 వాయిలు వేసేస్తున్నాము, వడ వేసేస్తున్నాము. అంత లోపల టిఫిన్కి వచ్చారండి. చట్నీల్లోకి గరిటెలు తీసుకొని వెళ్తున్నానండి. అయిపోయినాయండి. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.